వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సంధ్య, టిఫిన్ రెడీనా? రెడీ అండి, తీసుకొస్తాను. వెళ్ళు. సూర్య, ఆదివారం కూడా డ్యూటీ ఏంట్రా? సంధ్య వచ్చే వరకు రాలేదు అంటావు, వచ్చిన తర్వాతేమో ఇలా. అమ్మా, నేను డ్యూటీకి వెళ్ళట్లేదు. ఆకాష్తో చిన్న పనుండి వెళ్తున్నాను. ఓ గంటలో వచ్చేస్తాను. అమ్మా అమ్మా, ఏంటి సంధ్య? అమ్మా మెల్లగా. ఈ ఫోటోలతో నాకు చాలా పనుంది. అంటే ఏం చేస్తారు? ఆకాష్కి చూపిస్తాను. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సంధ్య, నువ్వు వెళ్ళి ముందు సూర్యకి టిఫిన్ పెట్టు. మీ నాన్న హాల్లో సోఫాలో కూర్చునున్నారు కదా, ఆయనకి సైగ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి పంపించు. ఆయన నేను కలిసి ఏం చేయాలో ఆలోచిస్తాం. సరేనమ్మా, వెళ్ళు. పెట్టు సంధ్య. నాన్నా, సంధ్య, నేనేమైనా డైట్లో ఉన్నాను అనుకున్నావా? లేక సండే డ్యూటీకి వెళ్తున్నానని కోపమా? ఒక ఇడ్లీ పెట్టి ఆపేశావు. అలా ఏం లేదండి, వడ్డిస్తాను. సంధ్య, ఇందాక తీసిన ఫోటో బాగా వచ్చింది కదా? కాదు, చాలా బాగా వచ్చింది. ప్రింట్ తీసి లామినేషన్ చేయించుకొని మన బెడ్రూమ్లో పెట్టుకుందాం. అలాగేనండి. ఏమైంది లక్ష్మి? నెమ్మది నెమ్మదిగా. అసలు ఏం జరిగిందంటే, ఇలా చాలా సార్లు మీటింగ్ మిస్ అయింది కదా, కనీసం ఫోటోలతోనైనా పరిచయం చేస్తే మంచిదని ఇలా ప్లాన్ చేశాను. ఆ ఫోన్లో ఫోటోలు ఎలాగైనా డిలీట్ చేయాలి లక్ష్మి. నేను చూస్తానుండు. సరే, మీరు పదండి. సంధ్య, అంతా ఓకేనా? ఓకేనండి. కాదు, ఏదో టెన్షన్లో ఉన్నావు. అబ్బే ఏం లేదండి. మరి నాకు చట్నీ అయిపోయింది. వేస్తున్నాను. ఆదివారం పూట కూడా డ్యూటీ ఏంట్రా సూర్య? గంట పనేలే నాన్న.
వెళ్ళొచ్చేస్తాను. సూర్య, నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయినట్టుంది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా, ఫ్రెండ్తో మాట్లాడాలి. సంధ్య, నాన్న ఫోన్ రీఛార్జ్ చేయి. తర్వాత చేస్తుందిలేరా, ఈలోపు నీ ఫోన్ ఇవ్వు, ఒక కాల్ చేసుకుని ఇచ్చేస్తాను. నేనివ్వను నాన్న. ఏ, ఎందుకురా? దేనికేంటి? మీరు ఫ్రెండ్ ఫోన్కి చేస్తే ఎంతసేపు మాట్లాడతారో నాకు తెలుసు. అసలే నాకు లేట్ అవుతుంది. ఈ టైంలో ఇవ్వలేకే రీఛార్జ్ చేయమని చెప్తున్నాను. వెంటనే మాట్లాడి ఇచ్చేస్తానులేరా, ఇవ్వు, అర్జెంట్ అని చెప్తున్నాను కదరా. నేను చేయి కడుక్కునే లోపు మీరు కాల్ కట్ చేయాలి. అలాగే, ఇవ్వరా. నాన్న, ఆ? ఫోన్ మాట్లాడదానని చెప్పి ఏవేవో చెక్ చేస్తున్నారేంటి? చెక్ చేయడం లేదురా, నెంబర్ మర్చిపోయాను, అదే గుర్తు చేసుకుంటున్నాను. నా టిఫిన్ పూర్తయిపోయింది. మీ బ్రెయిన్ని ఇంకా స్ట్రెయిన్ చేసుకోకుండా ఫోన్ ఇవ్వండి. ముందు చేయి కడుక్కోరా. ఏమండి, ప్లేట్లో ఎందుకండి? సింక్లో కడుక్కోవచ్చు కదా. ప్రతిరోజు ప్లేట్లోనే కదా కడుక్కుంటాను. అవుననుకోండి, సింక్లో కడుక్కోవడం అలవాటు చేసుకుంటే మంచిది కదా అని. సరే. నాన్న, ఏంటి నాన్న మీరు? సూర్య వస్తున్నాడు. అర్జెంట్ అని ఫోన్ తీసుకున్నారు, మరి కాల్ చేయడం లేదు. ఇలాగే టైం వేస్ట్ చేస్తారని నేను ఫోన్ ఇవ్వనని చెప్పాను. అది కాదురా, నెంబర్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీ ఫోన్లో చూసుకొని తర్వాత చేయండి. సంధ్య, నువ్వు రీఛార్జ్ చేయడం మర్చిపోద్దు. ఇవ్వండి నాన్న. రా, నెంబర్ గుర్తొచ్చిందిరా, ఒకసారి లాక్ తీసివ్వా, వెంటనే మాట్లాడిచ్చేస్తాను. టైం లేదు నాన్న, తర్వాత చేసుకోండి. సూర్య, నేను కాఫీ తీసుకొస్తాను, కూర్చోరా. వద్దమ్మా, నేను సైట్లో తాగుతాను. అబ్బా, 2 నిమిషాలకేం కొంప మునిగిపోదు, ముందు నువ్వు కూర్చో. కూర్చో, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. కూర్చోరా, ఇప్పుడే వచ్చేస్తాను. సంధ్య, సూర్య, కాఫీ తీసుకోనా? ఏంటమ్మా ఇది? అయ్యో, చేయి జారిపోయిందిరా. నేను వెళ్ళి ఇంకోటి తీసుకురానా? అమ్మా వద్దు, నేను వెళ్ళాలి, వెళ్తున్నాను. తాగాక వెళ్ళొచ్చు కదండి. అవునరా, ఈలోపు నేను కూడా మా ఫ్రెండ్కి ఫోన్ చేసుకుంటాను. మీ ముగ్గురికి ఈరోజు ఏదో అయింది.
సూర్య, ఈరోజు నేను కూడా నీతో పాటు సైట్కి రానా? ఏంటి మీరా? కొత్తగా అడుగుతున్నారేంటి నాన్న? ఆ, సూర్య, పోనీ నేను రానా? ఓహో, ఇది ఖచ్చితంగా గాలి ప్రభావమే. సంధ్య, వీళ్ళిద్దరికీ దిష్టి తీసి నువ్వు కూడా తీసుకో. నేను తిరిగి వచ్చే వరకు డోర్ లాక్ చేసుకొని ఇంట్లోనే ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫోటో మాత్రం డిలీట్ చేయలేకపోయాం. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నానమ్మా, బ్యాగ్ తీసుకొని ఎక్కడికి బయలుదేరా? వచ్చిన కార్యం పూర్తవబోతుంటే ఇంకా నేనెందుకు, అందుకే ఊరెళ్ళిపోతున్నాను. ఊరా? ఆ ఇంత సడన్ గానా? నీ మనవడు వచ్చే వరకు ఉండు. అంతేగాని వెళ్ళొద్దని ఆపాలని మాత్రం లేదన్నమాట. నువ్వెందుకు వచ్చావో, ఎందుకు వెళ్తున్నావో తెలుసు కూడా ఎలా ఆపుతాను? కాకపోతే బాబ్జీకి చెప్పకుండా వెళ్తే తను ఫీల్ అవుతాడేమోనని. ఏమీ అవడు. ఇప్పుడు వాడికి ఈ అమ్మమ్మ ప్రేమ కన్నా పాత పెళ్ళాం కొత్తగా చూపించే ప్రేమే ముఖ్యం. ఇన్ని రోజులు నువ్వు వాడి మీద పెంచుకున్న కోపం, చిరాకు మొత్తం పోయింది కాబట్టి ఇక వాడి సంసారానికి, సంతోషానికి ఏ డోకా ఉండదని నాకు అర్థమైపోయింది. ఈ రోజంటే నువ్వు మారావు కాని చిన్నప్పటి నుండి వాడు నీ మీద పెంచుకున్న ప్రేమ కొంచెం కూడా మారలేదు. అమ్మా నాన్నల కన్నా, చెప్పాలంటే ఈ అమ్మమ్మ కన్నా నువ్వంటేనే వాడికి ఇష్టం. ఆ ప్రేమని అర్థం చేసుకుని ఒకరికోసం ఒకరు బ్రతికితే మీ జీవితాలకి ఏ డోకా ఉండదు. నానమ్మా, నన్ను ఆశీర్వదించు. లేమ్మాలే, పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. ఈసారి వచ్చేది మాత్రం నా మునిమనవన్నో మునిమనవరాలనో ఎత్తుకోవడానికి మాత్రమే. అప్పటి వరకు నాకు ఫోన్ చేయొద్దు, రమ్మని పిలవద్దు. నీ అవ్వ తగ్గేదేలే. చూడమ్మా, చిన్న చిన్న గొడవలు ఏమొచ్చినా నువ్వే సర్దుకుపోవాలి, సరేనా? నానమ్మా, నువ్వు కోరుకున్నట్టే బాబ్జీ ప్రేమను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మా మధ్య గిల్లి కజ్జాలు తప్ప ఏ గొడవలు ఉండవు. నా బంగారు తల్లే. నువ్విలా మాట్లాడుతుంటే వినడానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ మాటలు, ఈ ప్రేమ బాబ్జీగాడు విన్నా చూసినా భూమి మీద నిలబడ్డు గాల్లో తేలుతూ ఉంటాడు. ఎక్కడున్నాడో వెర్రి సన్నాసి. హాయ్ బాబ్జీ. ఏంటి పండు, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? చెప్తాను బాబ్జీ, కాసేపు నువ్వు అలా కూర్చో బాబ్జీ. ఆ, ఈ చీర నీకు గుర్తుందా? నీ చీరలు నాకెలా గుర్తుంటాయి? నా చీర కాదు, ఇది నువ్వు కొన్నదే. నీకోసమే కట్టుకున్నాను. హ? ఏంటి, నా కోసమా? ఎందుకు? అన్నీ నేను వివరంగా చెప్పలేను, చెబితే కాని నీకర్థమవదు. ఇద్దరికిద్దరం సరిపోయాం. అవసరం లేకపోయినా ఫోన్ చేసి పిలిచిందంటే ఏదో ప్లాన్ చేసిందన్నమాట. వీరినంత త్వరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవటమే బెటర్. బాబ్జీ, కాఫీ తాగుతావా? వద్దు, నాతో నీకేం అవసరం లేదంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అవసరం లేకుండా ఎలా ఉంటుంది బాబ్జీ? అలా అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకు అనుకోకూడదు?
మన అగ్రిమెంట్ ప్రకారం నీ కాలు నయమైపోయిందిగా, టాబ్లెట్లు అయిపోయాయి, నువ్వు చెప్పిన 10 రోజుల గడువు కూడా పూర్తయిపోయింది. రేపటి నుంచి నువ్వు జాబుకు కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఇంకా నేను ఇక్కడ ఎందుకుండాలి? అన్నీ అగ్రిమెంట్లో ఉండవు బాబ్జీ. కొన్ని విషయాలు నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటి, నేను అర్థం చేసుకోవాలా? కొంప తీసి కొత్త అగ్రిమెంట్ ఏమైనా రాయించారా? మళ్ళీ నేను చదవకుండా సంతకం పెట్టేశానా? ఇంకో 6 నెలల పాటు నా జీవితం మీ సేవకి అంకితం అయిపోయినట్టేనా? నువ్వు కాదు, నేనే నీకు సేవలు చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు సేవలు చేయటం ఏంటి? అర్థం లేకుండా మాట్లాడుకు. నీకు అర్థమయ్యేలా చెప్పే ధైర్యం నాకు లేకే కదా బాబ్జీ ఈ కష్టాలు. నా కాలు విరగ్గొట్టి నా జీవితంలోకి అడుగుపెట్టావు. ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ నువ్వు. నిన్ను ఎప్పటికీ నేను దూరం చేసుకోలేను. మనసులో అనుకుంటున్న ఈ మాటని పైకి చెప్పేదెలా? నా ప్రేమని తెలిపేదెలా? నిన్ను నా సొంతం చేసుకునేది ఎలా? సార్ వచ్చారా? ఇంకా రాలేదు సార్. సరే వెళ్ళు. ఇన్ని రోజులు డైరెక్ట్గా ఆకాష్ని మీట్ అయ్యే ఛాన్స్ రాలేని నీకు ఫోటోలో చూపించి పరిచయం చేయబోతున్నాను. అయ్యో బాబు, మొయలేనప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం? నేను తీసుకెళ్తానులే. పర్వాలేదు బాబు, నేను తీసుకెళ్తాను. గొప్పగా పట్టుకున్నావు చూసాను కాబట్టే వచ్చాను. ఎక్కడ పెట్టాలో చెప్పు. 2వ ఫ్లోర్ బాబు. పద. అయ్యో సూర్య, నీకెందుకు సూర్య పనులన్నీ? వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చేయనివ్వు. పాప మా పెద్దాయన వల్ల కాలేదు, అందుకే హెల్ప్ చేశాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసిన వాడివి కాబట్టే అందరికీ నీ గురించి ఏం చెప్తానో తెలుసా? మా సూర్య పేరుకు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్ అని, పనుల్లో మాత్రం సీఈఓ కన్నా ఎక్కువ అని చెప్తాను. నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా? డాక్యుమెంట్స్తో పాటు ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాను. సర్ప్రైజా? ఏంటది? చాలా రోజుల నుంచి మీకు నా వైఫ్ని పరిచయం చేయాలనుకున్నాను, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి అది సాధ్యం కాలేదు. కానీ ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా ప్లాన్ చేశాను. అంటే నీ వైఫ్ని నీతో పాటు తీసుకొచ్చావా? నా వైఫ్ని కాదు, తన ఫోటోని తీసుకొచ్చాను. ఫోటోనా? ఎక్కడుంది? కింద నా టేబుల్ దగ్గర ఉందనుకుంటాను. నీకు చూపించాలనే
నా సంధ్యతో కలిసి సెల్ఫీ తీసుకున్నాను. హో గ్రేట్. ఇన్ని రోజులు నీ వైఫ్ గురించి చాలా గొప్పగా చెప్పేవాడివి. తన చేతి వంట నా సంధ్య చేతి వంటలా ఉంటుందని పొగిడేవాడివి. పేర్లు టేస్ట్లు ఒకేలా ఉన్నా నీ వైఫ్ని నా వైఫ్ని పక్కపక్కన నిలబెట్టి చూడాలనుకునేవాణ్ణి, కానీ కుదరలేదు. ఈ సెల్ఫీ ద్వారా అయినా సంధ్యను చూసే ఛాన్స్ నాకు దొరికింది. తొందరగా వెళ్ళి తీసుకొనిరా, చూస్తాను. 2 minutes ఆకాష్, ఇప్పుడే వచ్చేస్తాను. సూర్య సంధ్యకి నా సంధ్యకి పోలికలుంటాయా? ఎంత పోలికలున్నా అందంలో మాత్రం నా సంధ్యకి పోటీ ఉండదు. అవును, అందులో డౌటే లేదు. సూర్యని ఫోటోని నాకు సెండ్ చేయమని అది సంధ్యకి ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు సంధ్య కూడా థ్రిల్ ఫీల్ అవుతుంది. నేను చూసుకుంటాను, లేవు. ఏమైంది ఆకాష్? జీవితంలో ఇంత మోసపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు? మోసం ఏంటి? ఏం తెలియనట్టు నటించకు మిత్రద్రోహి. నాన్నా, ఈరోజు ఆదివారమే కదా. నీ భార్యని డైరెక్ట్గా చూస్తానని సూర్యతో పాటు ఆకాష్ ఇంటికి వచ్చేస్తే